అందరికీ నమస్కారం. నిన్నటి రోజున అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రివర్యులు టీజీ భరత్ సార్ రావడం జరిగింది. ఇన్ఛార్జి మంత్రి దగ్గరికి సింగనమల్ల మండలం వెస్ట్ నరసాపురం ఎంపీటీసీ భర్త ప్రసాద్ నాయక్ పోయి రిజైన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అది చాలా పొరపాటు. ప్రసాద్ నాయక్ బై ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ప్రసాద్ నాయక్కి ఆర్థికంగా ఆదుకొని నాతో పాటు ఇంకా కొంతమంది ఆ పంచాయతీలో ఉన్న లీడర్లు కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేయడం జరిగింది. ప్రసాద్ వాళ్ళ భార్య అంజనమ్మని అందరూ కలిసి గెలిపించడం జరిగింది. ప్రసాద్ అనే వ్యక్తి ఎలక్షన్లో ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా మేమంతా ఆదుకొని మాతో పాటు ఇంకా 3-4 డబ్బులు పెట్టడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారిని అట్లా బ్లాక్మెయిల్ చేయడం తప్పు. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా నష్టపోలే ప్రసాద్ అనే వ్యక్తి. నష్టపోయింటే మేము కూడా చెప్తాంటివి. మన అన్న వచ్చి రాజీనామా చేస్తా అంటే ప్రసాద్ చేయొద్దు, నేను ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికాడ పంపించి ఎమ్మెల్యే అమ్మగారు లీలావతక్క గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మీకేం కావాలో చేసుకోండి, మేము ఉన్నాము, చేసుకోకండి ప్రసాద్ అని కూడా చెప్పింది. సరేలేనా అని మళ్ళీ ఎవరో మాటలిని నిన్న మంత్రి గారి దగ్గర పోయి ఇవ్వడం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో కూడా మేము పార్టీ ఏ కార్యక్రమాలకు చెప్తే ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ఎలక్షన్ వచ్చిండేది. ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు ముందుకు రాకున్నప్పుడు మేము ముందుకు వచ్చి ఆర్థికంగా నీది ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పి ఆ పిల్లని నిలబెట్టి గెలిపిస్తే ఆ లీడర్లు కానీ ఎవరన్నా కానీ ఈరోజు నువ్వు పోయి నేను సార్ నేను నష్టపోయినా ఎమ్మెల్యే నాకు మాట ఇలాంటి ఇప్పుడు 6 మండలాల్లో ఎమ్మెల్యే గారికి కూడా ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు నేను కూడా పార్టీ కోసం కష్టపడినా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, సమయం పాటిస్తున్నాం. ఎందుకంటే పార్టీ లైన్ దాటకూడదు. ఆ రోజు 2 మ్యాన్ కమిటీ వేసినారు, 2 మ్యాన్ కమిటీ కింద పనిచేసినాం. ఈరోజు శ్రావణికకు టికెట్ ఇచ్చినారు, శ్రావణిక కోసం పని చేస్తాం కూడా. ఎందుకంటే ఇప్పుడు కలిసి రావాలి, కలిసి వస్తే ఎమ్మెల్యే గారు కూడా కలుపుకొని చేయడానికే సిద్ధంగా ఉంది ఎవరు పోయినా కూడా. కాబట్టి ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేయడం తప్పు. ప్రసాద్గా మళ్ళా కూడా చెప్తున్నా, నీ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళ మాటలు వినడం చాలా పొరపాటు. నువ్వు రా, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అధిష్టానం కూడా ఎమ్మెల్యే గారికి పూర్తి అధికారాలు కూడా ఇస్తే ఇంకా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సమస్యలు లేకుండా పోతాయి. ఈ విధంగా ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తే ఎమ్మెల్యే గారు కూడా పనిచేయాలన్నీ కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి అధిష్టానానికి కూడా ఒకటే కోరుతున్నా, దయచేసి పూర్తి అధికారాలు ఎమ్మెల్యే గారికి ఇవ్వాలా, ఇచ్చి నియోజకవర్గంలో పార్టీ కూడా బలోపేతం అవుతుంది, ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేయడానికి కూడా బాగుంటుందని మరీ కోరుతున్నా అధిష్టానాన్ని. మీరు వాసాపురం స్టోర్ గురించి అడుగుతున్నారు. ఇందాక మా పెద్ద ఆయన చెప్పినాడు, అందరికీ సమన్వయము చేయలేము, మీకు అందరికీ తెలుసు. సో ఆడ 2 గ్రూపులు ఉండవలన ఎమ్మెల్యే గారు పెద్ద మనిషితో ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి ఒకరికి స్టోరు, ఒకరికి ఫీల్డ్ అసిస్టెంటు అకామిడేట్ చేయడం జరిగింది. కావాలంటే మీరు విచారించుకోండి. దాన్ని కూడా మనోళ్ళు రాజకీయం చేస్తున్నారు. సమన్వయం చేసినట్లే కదా మీరు చెప్పండి. ఒకరికి స్టోర్, ఒకరికి ఫీల్డ్ అసిస్టెంట్ అడిగినాము. తర్వాత ఎట్లా కక్షపూరికంగా తమ్ముడు? అవును, కరెక్ట్. 2 ఒకరికి కక్షపూరికంగా ఎట్లయితుందో చెప్పు. సమన్వయం చేసినాము, ఒకరికి స్టోర్, ఒకరికి ఫీల్డ్ అసిస్టెంట్. మేము కక్షపూరికంగా చేయాలనుకుంటే 2 ఎమ్మెల్యే గ్రూప్కి ఇచ్చుకుంటే తప్పు. మీరు అదొక ఆలోచించండి. ఆయన అడిగిండేదేవి ఇచ్చినాము, కావాలంటే అడగండి. నీకు స్టోర్ కావాలా, ఫీల్డ్ అసిస్టెంట్ కావాలా బాబు అని చెప్పేసి వాళ్ళ అన్న కొడుకో తమ్ముడు కొడుకో భార్గవ్ అని ఉన్నాడు. ఆ పిల్లోడే మాట్లాడి ఎమ్మెల్యే గారు మేడంతో సెటిల్మెంట్ చేసుకొని పోయినాడు. అక్క నాకు ఇది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి అని నేను చెప్పేసి. ఇప్పుడు మనం తండ్రికి 2 కొడుకులు పుట్టినాము, అంతా మేల్భూమి అంతా ఒకరికే కావాలంటే ఇస్తారా చెప్పండి? సమన్వయమే చేస్తారు కదా. 3 ఎకరాలు ఉంటే సేరు 1.5 ఎకరా అని చెప్పేసి అలా చేసింది మా ఎమ్మెల్యే గారు. గొడవలు ఏమీ లేదండి. పార్టీ తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీ దక్షిణాది రాష్ట్రంలో, మీకు అందరికీ తెలుసు. సమస్యలు లేని ఏ పార్టీ ఉంది చెప్పండి? ఈరోజు జగన్కి లేదా? అధికారంలో లేకోకుండా కానీ వైఎస్ఆర్సీపీలో కుమ్మలాటలు ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీరే చెప్పాల మాకు. ఈ చిన్న చిన్న సమస్యలు అంతే. స్టోర్, ఫీల్డ్ అసిస్టెంట్ అనేది ఇది మా కుటుంబ సమస్య.